బాపట్ల జిల్లా చీరాలలో బీజేపీ శ్రేణులు పండుగ వాతావరణంలో జిల్లా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. బాపట్ల జిల్లా నూతన అధ్యక్షుడిగా మూబల వెంకటరమణారావు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా మూబల వెంకటరమణారావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వేచేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్కు చీరాల రైల్వే స్టేషన్ వద్ద పార్టీ నేతలు శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి ముక్కోణం పార్క్ క్లాక్ టవర్ మీదుగా ది కిరాణా మర్చెంట్ అసోసియేషన్ కళ్యాణ మండపం వరకు మేళతాళాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో జరిగిన సభలో జిల్లా అధ్యక్షుడిగా మూబల వెంకటరమణారావు ప్రమాణ స్వీకారం చేయగా చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నూతన అధ్యక్షుడు మూబల వెంకటరమణారావు ఆధ్వర్యంలో బాపట్ల జిల్లాలో కూటమి పార్టీ మరింత బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. హేమంత్ గారికి ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడిగా వ్యవసాయంలో ముఖ్యమవుతున్నటువంటి మూల రంగన్న గారికి నా హృదయపూర్వక మన ప్రాంతం కూడా చాలా వెనుకబాటుగా ఉండేది. మన ప్రాంతం అంటే ఎంతో ప్రసిద్ధిగాంచిన చీరాల పేరాల ఈ యొక్క ప్రాంతం అనుకున్న విధంగా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదో మీ అందరికీ తెలిసి ఉండాలి. ఈ ప్రాంతంలో అనేక మంది మహానుభావులు వచ్చారు, ముఖ్యమంత్రులు వచ్చారు, అనేక మంది దిగ్గజాలు ఇక్కడి నుంచి వచ్చారు, అనేక మంది అనేక చోట్ల ప్రాతినిధ్యం వహించిన పరిస్థితి ఉన్న ఈ యొక్క ప్రాంతం. కానీ నిజంగానే ఇక బాపట్ల చీరాల ఈ ప్రాంతం ఎంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంటే స్వయంగా మహాత్మా గాంధీ గారు వచ్చి ఇక్కడే విడిది చేసి చీరాల్లో మన వేటపాలెంలో అనేక నెలలు అంటే ఒకసారి 3 సార్లు ఏదైనా ప్రాంతానికి గాంధీ గారు వచ్చారంటే మన ఆంధ్ర ప్రాంతంలో అటువంటి ప్రాంతం మన యొక్క చీరాల పేరాల ప్రాంతం. కేవలం అంతేకాదు, దేశంలో ఏ ప్రాంతంలో లేని విధంగా మనందరి యొక్క ఉద్యమం ఏదైతే ఉందో దేశం అంతా కూడా దీనికి చెప్పుకునేవాడు. బంకిం చంద్ర ఏదైతే లాల్ బాల్ బిపిన్ చంద్రపాల్ మన ప్రాంతానికి వచ్చి వందే మాతరం ఉద్యమం చేయడం జరిగింది. ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తితో రగిలిన అనేక అక్కడ ఏ ప్రాంతంలో కూడా ఆ ప్రాంతం మాధవ్ గారు కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉన్నాయి. మనం అది గమనించాలి. ఎందుకంటే ఏ మాత్రం తగ్గిన చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడలేకపోతారు. చంద్రబాబు గారు పరిగెడుతుంటే ఈయన పరిగెడుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారు పరిగెడుతున్నారు. పరిగెత్తరు. మనందరం కలిసి మేము మీ అందరూ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీ అందరికీ నేను మాధవ్ గారికి చెప్పలేదు కానీ చెప్తున్నా, అందరికీ మెసేజ్ పంపిస్తాం. మనందరం కలిసి ఒక సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుంటే మనందరి బలాలు పెరుగుతాయి. నాట్ ఓన్లీ తెలుగుదేశంతో పాటు 2 బలాలు కూడా పెరుగుతాయి. పెరిగినప్పుడు మాత్రమే ఆ పక్క చూపు చూసే వాళ్ళకి అవకాశం లేకుండా తిరిగి మన బలంగా మన చీరాలని తిరిగి మళ్ళీ స్వాధీనం చేస్తాం.